హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ థింగ్స్ విత్ ఈషా. సో టుడేస్ టాపిక్ వచ్చేసి జేఎన్టీయూ గురించి. సో జేఎన్టీయూ అనగానే అందరూ స్ట్రిక్ట్ కరెక్షన్ చేస్తారు, ఎగ్జామ్ పేపర్స్ టఫ్ వస్తాయి, పాస్ అవ్వడం చాలా కష్టమని అందరూ ఇవే అనుకుంటారు. కానీ అస్సలు నిజం ఏంటంటే కొంచెం స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో ఫస్ట్ సెమ్ రాసిన వాళ్ళకైతే ఒక క్లారిటీ వస్తుంది, ఎలా రాయాలి, ఇంకా టైం మేనేజ్మెంట్, రైటింగ్ స్పీడ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని కూడా అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు కొన్ని యూస్ఫుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పబోతున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చాలామంది జేఎన్టీయూ స్టూడెంట్స్ అయితే సెమ్కి ప్రిపేర్ అయ్యే టైంలో సిలబస్ చూసి, ఆ 5 యూనిట్ సిలబస్ చూసి చాలా భయపడిపోతారు. బట్ మీరు ఆ పెద్ద టాస్క్ అంటే ఆ 5 యూనిట్స్ని ఒక చిన్న చిన్న టాస్క్స్ లాగా డివైడ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. అది ఎలా అంటే ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్స్లో 5లో ఈచ్ సబ్జెక్ట్స్లో ప్రతిసారి 5 యూనిట్సే ఉంటాయి. సో ఆ 5 యూనిట్స్లో మీకు బాగా వచ్చిన యూనిట్ అంటే మీరు క్లాస్ రూమ్లో బాగా విన్నారు యూనిట్స్ని ఫస్ట్ చదువుకోవాలి. బాగా విన్నారు, మీకు బాగా వచ్చు అన్న యూనిట్‌ని ఫస్ట్ చదువుకోవాలి. అది 3 యూనిట్స్ అవ్వచ్చు, 2 యూనిట్స్ అవ్వచ్చు. సో, మీకు వచ్చిన యూనిట్స్ అయితే ఫస్ట్ చదువుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా 2, 3 డేస్ టైమ్ ఉంది మీ సెమ్‌కి, చదువుకోవచ్చు పర్లేదు, లేదు రివిజన్ కూడా చేసుకోవచ్చు అని అనుకుంటే రిమైనింగ్ యూనిట్స్ చదువుకోండి. సో, ఇది ఎవరికి చెప్తున్నాను అంటే పాస్ అవ్వాలి అండ్ కొంచెం జీపీఏ బాగుండాలి అన్న వాళ్ళకి చెప్తున్నాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చదివినది బాగా గుర్తుపెట్టుకోవడానికి ఒక మెథడ్ యూజ్ చేసేవాళ్ళు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ నాకు ఎక్కువగా అడిగింది ఏంటి అంటే, "అక్క మేము మర్చిపోతున్నాము, అసలు గుర్తుపెట్టుకోలేకపోతున్నాము. 5 యూనిట్స్ చదువుకున్న వాళ్ళైనా సరే కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాం మేము. ఏ యూనిట్‌కి ఏ క్వెషన్ రిలేటెడ్‌గా వస్తుంది, అసలు ఇది ఏ యూనిట్ అని కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాం. దానికో ఏదైనా ఒక ఐడియా చెప్పండి" అని. సో, దానికోసమే ఈ మెథడ్ అందరికీ బాగా యూజ్ అవుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో, అది ఏంటంటే, ఒక టాపిక్ చదువుతున్నప్పుడే పక్కకు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. సో, ఒక పేపర్‌లో టాపిక్ నేమ్ రాసి సపోజ్ మనకి ఒక సబ్జెక్ట్స్‌లో 5 యూనిట్స్ ఉంటాయి. ఆ 5 యూనిట్స్‌లో ఫస్ట్ యూనిట్ తీసుకుందాం. ఆ ఫస్ట్ యూనిట్స్ టాపిక్ తీసుకొని, ఆ టాపిక్ మీరు చదువుతున్నప్పుడు లైక్ యూట్యూబ్ నుండి రిఫర్ చేసుకుంటారు, లేదా మీ ఫ్యాకల్టీ పంపిన పీడిఎఫ్స్ అట్లా కొన్ని చూసుకుంటూ మీరు చదువుకుంటారు కాబట్టి, ఏ టాపిక్ అయితే చదువుతున్నారో ఆ టాపిక్ నేమ్ రాసి, దాని కిందనే మినిమమ్ 5, 6 పాయింట్స్ వచ్చేలాగా మెయిన్ పాయింట్స్ రాసుకోండి. ఆ టాపిక్‌లో నుండి. మీరు చదువుకున్నవి, మీరు అర్థం చేసుకున్నవి, మళ్ళీ మీరు రివిజన్ లాగా ఒకసారి చూసుకుంటే గుర్తుపెట్టుకునేగలిగేంత మీకు నచ్చినట్టుగా, మీకు అర్థమయ్యే విధంగా రాసుకోండి. ఓకేనా? రివిజన్ లాగా ఆ మెయిన్ పాయింట్స్ చూసుకుంటే ఎగ్జామ్‌లో అట్‌లీస్ట్ ఆ టాపిక్ చూసినప్పుడు మీకు అది చూస్తేనే ఆ కింద ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నీ ఇమ్మీడియేట్‌గా గుర్తొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సి ఈ మెథడ్ పక్కా జేఎన్‌టీయూ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓన్లీ జేఎన్‌టీయూ ఫస్ట్ టైమ్ జేఎన్‌టీయూ ఎగ్జామ్ అండ్ అది కూడా మ్యాథ్స్ 1 ఉంటుంది మాక్సిమం అందరికి. సో, అందులో ఏంటంటే మీరు పక్కా రాసి పాస్ అవ్వగలరు. ఎవ్వరైనా చెప్తారు అండి, ఒకసారి రాసి అది బ్యాక్‌లాగ్ పడింది అంటే అస్సలు ఇంకా క్లియర్ చేసుకోలేరు, బ్యాక్‌లాగ్‌గానే ఉండిపోతుంది ఫైనల్ ఇయర్ వరకి అని చాలా భయపెడతారు. కానీ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తోనే మీరుండాలి. మీరే ప్రిపేర్ అవ్వాలి, మీరే రాసుకోవాలి. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఎప్పుడు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా సరే మీది ఫస్ట్ బెంచ్‌లోనే పడింది. మీకెవ్వరు చెప్పరు. మీరెవ్వరిని అడగకూడదు. మీ ఓన్‌గా మీరే రాసుకోవాలి, పాస్ అవ్వాలి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వైస్ చూసుకుంటే 10 షార్ట్స్ ఉంటాయి అండ్ 5 లాంగ్ క్వెషన్స్ ఉంటాయి. సో, 5 లాంగ్ క్వెషన్స్‌లో ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ 1 ఏబీ ఆర్ 2 ఏబీ అని రాయాల్సుంటుంది. సో, అన్ని సబ్జెక్ట్స్‌లో షార్ట్స్ అనేవి ప్రతి ఒక్కటి అటెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి ఈచ్ 1 ఆర్ 2, 3 మార్క్స్ స్క్వేర్‌కి కూడా ఇస్తారు. సో, అందులో నుండి ఆ క్వెషన్‌లో ఏదో ఒక వర్డ్ మీకు తెలిసినట్టు అనిపించినా, లేదా చదివినట్టు అనిపించినా, ఆ వర్డ్ రిలేటెడ్ ఏ టాపిక్ ఉన్నా సరే అట్‌లీస్ట్ 2, 3 లైన్స్ రాయడానికి ట్రై చేయండి. సో, నార్మల్‌గా అయితే ఎక్కువ స్కోర్ చేయడానికి మీరు అడగండి. వాళ్ళు రాసేదెలా అంటే హాఫ్ పేజ్ వరకైనా రాస్తారు షార్ట్స్‌ని. అండ్ మిగతా షార్ట్ క్వెషన్స్ మీకు వచ్చు, మంచిగా రాయగలరు అనుకుంటే కన్ఫర్మ్‌గా హాఫ్ పేజ్ అయినా రాయండి. మాక్సిమం అన్ని షార్ట్ ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. ముందు మీ రైటింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక 5 పేజెస్ నీట్‌గా, స్లోగా రాసినా కూడా నెక్స్ట్ పేజ్ స్పీడ్ ఇంప్రూవ్ చేస్తే టైం సరిపోతుంది. సో, నంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ బుక్‌లెట్ ఒకటే మ్యాటర్ కాదు. జస్ట్ ఏం చెప్తున్నామంటే అట్‌లీస్ట్ మీరు 15-20 అండ్ కొంతమందయితే టైమ్ మేనేజ్ చేసుకొని 25, 29 పేజెస్ వరకి కూడా రాయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఎలా అంటే టైమ్ మేనేజ్ చేసుకుంటారు. సో, వాళ్ళ రైటింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఫస్ట్ 5 పేజెస్ మాత్రం మంచిగా అట్రాక్టివ్‌గా మీకు వచ్చిన క్వెషన్స్ అండ్ చాలా స్ట్రాంగ్ ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి.
అండ్ కొన్ని సబ్జెక్ట్స్‌లో డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం ఈజీగా ఉన్న డయాగ్రామ్స్ రిలేటెడ్‌గా ఏ క్వెషన్ వచ్చినా సరే డయాగ్రామ్ గుర్తుపెట్టుకొని డ్రా చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి డయాగ్రామ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్‌లో ఆ డయాగ్రామ్ నేర్చుకుంటే హాఫ్ పేజ్ డయాగ్రామ్ ఎయొచ్చు ఆ బుక్‌లెట్‌లో. అండ్ రిమైనింగ్ 1 పేజ్ ఆ డయాగ్రామ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయొచ్చు. సో, ట్రై చేయండి ఒకసారి ఈ మెథడ్. అండ్ నేను ముందు చెప్పాను కదా! మీరు చదువుకునేటప్పుడే టాపిక్స్ అనేది మెయిన్ పాయింట్స్‌లాగా రాసుకుంటే, మీరు ఒక్కరోజు రివిజన్ చేసుకున్నా సరే అవి ఈజీగా గుర్తుండిపోతాయి. సో, ఇవే కాకుండా ఇంకా జేఎన్‌టీయూకి రిలేటెడ్ ఏ వీడియో చేయమన్నా నేను చేస్తాను. అండ్ అదర్ టాపిక్స్ లైక్ కుకింగ్, మోటివేషనల్, షాపింగ్ కంటెంట్ వీడియోస్ అయినా సరే పోస్ట్ చేస్తాము. So, just keep watching and subscribe for more useful videos.